ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 60,928 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 22,358 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,34,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఎలాంటి టోకెన్స్ మరియు దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 గంటలలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనదండి. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందండి. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్స్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 6 గంటలలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు అలాగే నడకదారిలో వెళ్ళి దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు సుమారుగా 3 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి. మీరు తీసుకునే ఎస్ఎస్టీ లేదా దివ్య దర్శనం టోకెన్స్లోని టైంకు 1 గంట లేదా 2 గంటల ముందు ఏటీజీహెచ్ సర్కిల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఈరోజు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు ఏటీసీ సర్కిల్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ లేదా సర్వదర్శనం టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 లేదా 3 గంటల 30 నిమిషాల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తారు. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. సర్వదర్శనం టోకెన్స్ రోజుకి 15 నుంచి 20,000 టోకెన్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ టోకెన్స్ అయిన తర్వాత మరలా రేపటి ఉదయం 3 గంటలకు టోకెన్స్ ఇస్తారు. నడకదారిలో వెళ్ళేవారు ఎక్కడ టోకెన్ తీసుకోవాలో తెలుసుకుందాం. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు అలిపిరి మెట్ల మార్గం ముందు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకుని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళిన టోకెన్ ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చు. భూదేవి కాంప్లెక్స్లో కూడా ఉదయం 3 నుంచి టోకెన్స్ ఇస్తారు. అలిపిరి దారిలో వెళ్ళే వారిని ఉదయం 4 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. మీరు తీసుకునే టోకెన్లోని నడకదారిలో ఎక్కడ స్కాన్ చేయించాల్సిన అవసరం లేదు. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ రోజుకి 5,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారండి. టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు. ఆ తర్వాత వచ్చే భక్తులు టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కదా. మరి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుమలలో టోకెన్స్ లేని వారికి ప్రత్యేకంగా ఉన్న క్యూ లైన్ ద్వారా
వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నేరుగా తిరుమలకు వెళ్ళిన తర్వాత కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారు సేవా టికెట్స్ మరియు 300 రూపాయల దర్శనం టికెట్స్ రూమ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలుసుకుందాం. మార్చి నెలలో శ్రీవారి అర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 18 ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారు డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపల అమౌంట్ చెల్లించి టికెట్స్ పొందవచ్చు. ఈ డిప్స్ రిజిస్ట్రేషన్లో సుప్రభాతం, అర్చన, తోమాల సేవలతో పాటు అష్టదళ పాద పద్మారాధన సేవలు ఉండనున్నాయి. స్వామివారిని ఎక్కువ సమయం దగ్గర నుంచి చూడాలి అనుకుంటే అష్టదళ పాద పద్మారాధన సేవను రిజిస్ట్రేషన్ చేసుకోండి. పై సేవలలో ఏ సేవకు సెలెక్ట్ అయినా వారికి స్వామివారిని దగ్గరగా అంటే మొదటి గడప దర్శనం ఉంటుంది. 2024 మార్చి నెలలో కళ్యాణం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ వంటి సేవలను బుక్ చేసుకోవాలి అనుకుంటే శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోట బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుందండి. డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ సేవ అంటే వర్చువల్ పార్టిసిపేషన్ మరియు 2024 మార్చి నెలలో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు అనుసంధానించబడిన దర్శన్ కోటా బుకింగ్ కోసం డిసెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు. ఇక తిరుమల అంగప్రదక్షిణ టోకెన్లు మార్చి నెల 2024 తిరుమల అంగప్రదక్షిణ టోకెన్లను బుకింగ్ కోసం డిసెంబర్ 23వ తేదీన అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారండి. శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ రూమ్స్ మరియు దర్శనం విడుదల. శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్కు ఆన్లైన్లో రూమ్స్ మరియు దర్శనం టికెట్స్ను మార్చి నెల కోటాను డిసెంబర్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇక 300 రూపాయల టికెట్స్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలుసుకుందామండి. మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే తిరుపతి మరియు తిరుమల మార్చి నెల ఆన్లైన్ రూమ్స్ కోటాను డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు. పై టికెట్స్ మరియు రూమ్స్ మరియు సేవలను బుక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోండి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ttddevastanams.ap.gov.in. మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, నడకదారి వెళ్ళాలనుకుంటే టోకెన్స్ అలిపిరి దగ్గర మాత్రమే తీసుకోవాలా, లేకపోతే రైల్వే స్టేషన్ ఆర్ బస్టాండ్లో టోకెన్స్ని తీసుకుని నడకదారిలో వెళ్ళొచ్చా? అలిపిరి దారిలో వెళ్ళేవారు తిరుపతిలో ఇచ్చే SST టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకుని అలిపిరి ద్వారా నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి మాత్రం శ్రీవారి మెట్టు దారిలో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మేడం. డిసెంబర్ 22న మార్నింగ్ 9కి విష్ణు నివాసం దగ్గర SST టోకెన్స్ దొరికే అవకాశం ఉందా? ప్లీజ్. డిసెంబర్ 22న ఉదయం 9 గంటలకు టోకెన్స్ అయితే ఇస్తారు. తప్పకుండా టోకెన్స్ అయితే దొరుకుతాయండి. ఇక నెక్స్ట్ కామెంట్, హలో మేడం, నడిచి వెళ్ళేవారు పిల్లల్ని ఏ టైంలో తీసుకెళ్ళొచ్చో ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ మ్యామ్. అలిపిరి దారిలో పిల్లల్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే అలో చేస్తారు. శ్రీవారి మెట్టు దారిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అలో చేస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, మేము డిసెంబర్ 28న వెళ్తున్నాము. మాకు దర్శనం చేసుకోవడం కోసం ఎన్ని రోజులు పడుతుంది? టికెట్స్ ఎక్కడ ఇస్తారు? ప్లీజ్ రిప్లై మ్యామ్. ఫస్ట్ టైం వెళ్ళడం. డిసెంబర్ 28న టోకెన్ తీసుకుంటే 29 లేదా 30న దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇవ్వచ్చు, లేదా అదే రోజు కూడా దర్శనం అయ్యేలా టోకెన్స్ ఇవ్వచ్చండి. డిసెంబర్ 22 నుంచి జనవరి 1వ తేదీ వరకు మాత్రమే ఇప్పుడు నేను తెలుపబోయే ప్రాంతాలలో టోకెన్స్ ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, ఇందిరా మైదానం, జీవకోన, ZPH హై స్కూల్,
ఎంఆర్పల్లి జెడ్పీహెచ్ హై స్కూల్, రామచంద్ర పుష్కర్ని, రామానాయుడు హై స్కూల్, ఈ 9 ప్రాంతాలలో మాత్రమే టోకెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం దివ్య దర్శనం టోకెన్స్లో దర్శనం చేయవలసిన తేదీ మరియు టైమింగ్స్ డీటెయిల్స్ ఉంటాయా? ఒకవేళ ఉంటే మేము ఆ రోజు కాకుండా తర్వాత రోజు దర్శనానికి వెళ్ళవచ్చా? ప్లీజ్ మీరు తీసుకునే టోకెన్స్లోని టైంకు 1 గంట లేదా 2 గంటల ముందు వెళ్ళొచ్చు, లేదా ఆలస్యంగా అయినా వెళ్ళొచ్చు. కానీ టోకెన్స్లోని డేట్లో మాత్రమే దర్శనానికి వెళ్ళాలి, తర్వాత రోజు దర్శనానికి పంపరు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం నడకదారిలో ఏ టోకెన్స్ ఇస్తారు, వాటి పేరేంటి మేడం? అలిపిరి దారిలో వెళ్ళేవారు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేవారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, హలో మేడం మేము 18th మండేకి తిరుమల వెళ్తున్నాము, ఎలాంటి టికెట్స్ లేవు, స్వామివారి దర్శనం ఎన్ని అవర్స్లో అవుతుంది? సోమవారం రోజు రష్ను బట్టి టోకెన్స్ లేని దర్శనానికి సుమారుగా 8 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, సుపదం దర్శనం స్పెషల్ డేస్ లైక్ వైకుంఠ ఏకాదశి అప్పుడు ఉంటుందా లేదా మేడం? డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు అంటే వైకుంఠ ఏకాదశి సమయంలో సుపదం దర్శనం ఉండదు. నెక్స్ట్ కామెంట్, 3 days తిరుపతిలో ఉండి పక్కన ప్లేసెస్ చూడాలి అనుకుంటున్నాము, ఎలా చేయాలి? తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలో 1 రోజుకి రూమ్ తీసుకుని తిరుపతి లోకల్ టెంపుల్స్ చూడండి. తర్వాత ప్రతిరోజు ఉదయం 3 గంటలకు ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని తిరుమలకు వెళ్ళండి. తిరుమలలో రూమ్స్ తీసుకుని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత తిరుమలలో కూడా చూడవలసిన ప్లేసెస్ చూడండి. మీకు మరుసటి రోజు తిరుమలలో రూమ్ కావాలి అనుకుంటే మరొక రోజుకి ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.